స్తోత్రములు 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 అని వేలాది వేల దూతలతోనూ సరాపుల కెరూబులతోనూ అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయి నిత్యం పొగడబడుతున్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పవిత్రమైన పాదాలకు వందనాలు నాయనా. చాలా రోజుల తర్వాత ఈ విధంగా మీ సన్నిధిలో కలుసుకునే ధన్యత మీరు మాకు దయచేసినందుకు వందనాలు. లైవ్ ప్రోగ్రాం ద్వారా మీ సేవకులమైన మేము కలుసుకునే ధన్యత ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఇక్కడ జరగవలసిన కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించుకోమని వేడుకుంటున్నాను ప్రభు. ఎదురాడుతున్న దుష్ట దురాత్మంధకార శక్తులను లయపరచండి, ఏ అంతరాయం రానివ్వకుండా మీరు చూడండి. మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకుంటారండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటానేసయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, Para
సమయంలో పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. తర్వాత మనం వాక్యం ధ్యానం చేసుకుంటాం. ప్రార్థన. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ శ్రేష్టమైన నామమును బట్టి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నాయన గడిచిన కొన్ని వారాలుగా మేము ఈ లైవ్ ప్రోగ్రామ్ని చేసుకోలేకపోయాం తండ్రి. కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది ప్రభువా. అయ్యా ఈ రోజు అయితే మీ కృపలో ఈ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని ప్రతి శుక్రవారం మీ నామ మహిమార్థమే జరిగించుకుని మహిమ గణత ప్రభావాలు మీరు పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి అయ్యా. మీ సంచారం మాకు దయచేయండి అయ్యా. మీ వెలుగు మా మీద ఉంచండి అయ్యా. మీ ప్రసన్నత మా మీద ఉంచండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా. సైతాన్ని అధికార శక్తులను నాయన బంధించండి నాయన, లయపరచండి నాయన, నాశనం చేయండి తండ్రి. మీ తోడు మీ సహాయం ప్రభా మాకు దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. క్రైస్ట్ టెంపుల్లో నాయన మీరు గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. అయ్యా క్రైస్ట్ టెంపుల్ సంఘంలో నేను మీరు మేలు చేయండి ప్రభా. అద్భుతమైన పరిచర్య సంఘంలో జరిగించుకోండి ప్రభా. అనేకమైన ఆత్మక సంఘాన్ని తృప్తిపరచండి ప్రభా. వందలాది వేలాది లక్షలాది ఆత్మకు మిమ్మల్ని ఆరాధించడానికి అవకాశం దయచేయండి ప్రభా. అద్భుతమైన పరిచర్య సంఘంలో జరిగించుకోమని వేడుకొంచున్నాను అయ్యా. మీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం రాజా. మహిమ ఘనత కూడా మీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి మీ పానులకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా సంఘములో నేను ఎవరెవరైతే ఏ ఆస్తులతో ఉన్నారో వారి అవసరాలు వారి అక్కర్లు తీర్చమని వేడుకొంచున్నాను ప్రభా. ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. బలహీనంగా ఉంటే వాళ్ళని బలపరచండి ప్రభా. రోగగ్రస్తులుగా ఉంటే వాళ్ళని స్వస్థపరచండి ప్రభా. అయ్యా నేను ఎవరైతే రక్షణ లేని వారు ఉంటే వారి రక్షణ మార్గంలో నడిపించండి తండ్రి. మారుమనసు లేని వారికి మారుమనసు దయచేయండి ప్రభా. ఎవరు ఈ కార్యక్రమం చూసినా ఈ ప్రోగ్రాం ద్వారా తప్పక దీవించబడడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలయ్యా. నైనా మా ప్రపంచంలో మా దేశంలో ఉన్న కరోనా వైరస్ నైనా పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ క్షేమంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు తండ్రి. ఈ వరదలు ఈ వర్షాలు ప్రభా మీ స్వాధీనంలో తీసుకుని ప్రజలకి క్షేమాన్ని దయచేయమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ వరదల్లో చిక్కుకున్న వారికి క్షేమాన్ని దయచేయండి. వారు తినడానికి ఆహారం, త్రాగడానికి నీళ్లు సమృద్ధిగా దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా నా తండ్రి నా రాజా అయ్యా
రాజా ఈ కార్యక్రమంలో ఎంతవరకు మాకు తోడేంటి సహాయం చేసిన మా దేవ, ఈ సమయంలో మీ దాసుని నిలబడి మీ వాక్యం అందించిన ఇంటుండగా మీ దాసుని నోట మీ వాక్కును పెట్టి ప్రభా నాయన పరిశుద్ధాత్మతో నింపి ప్రభా మాకందరికి కావలసిన మంచి వర్తమానాన్ని రాత్రి వినిపింపజేసి ప్రభా మా హృదయాన్ని బలపరచమని వేడుకొంచున్నానయ్యా. ఏ ఖాళీ హృదయాలతో మీ వాక్యం కోసం ఎదురు చూస్తుంటుండగా మీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచండి, మీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి, మీ వాక్యంతో మమ్మల్ని ఉజ్జీంపచేయండి, మీ వాక్యంతో మమ్మల్ని స్థిరపరచండి, మీ వాక్యంతో మమ్మల్ని కట్టండి, మీ వాక్యంతో మమ్మల్ని నిలబెట్టండి ప్రభావ. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ కూడికను ఘనవిజంగా మీ నామ మహిమాత్మే జరిగించుకుని మా ద్వారా మహిమ గణిత ప్రభావాన్ని మీరే పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యం కొరకు ఆతృతతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం లైవ్ ప్రోగ్రాంలో కలుసుకోగలుగుతూ ఉన్నాం. మనం అంతకుముందు కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని వీక్షిస్తూ ఉండేవారం. అయితే కొన్ని అనివార్య కారణాల వలన మనము కొంత గ్యాప్ వచ్చేసింది, మనం కలుసుకోలేకపోయాం. కాబట్టి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం కొరకు ప్రార్థనాపూర్వకంగా దేవుని మాట కొరకు ఎదురు చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదరు. చాలు. ఈరోజు నా యొక్క ప్రసంగ అంశం ఏంటంటే, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయాలి? పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయాలి? వాట్ విల్ జస్ట్ డూ ఫర్ ద డిస్ట్రాయిడ్ ఫౌండేషన్స్ అనే హెడ్డింగ్ నేను పెట్టడం జరిగింది నా యొక్క ప్రసంగానికి. వాక్యంలో, బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్యంలో 3 రకాల ఫౌండేషన్స్ కోసం నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఏ విధమైన ఫౌండేషన్స్ పాడైపోతాయి, ఆ పాడైపోతున్న ఫౌండేషన్స్ కొరకు, లేకపోతే పాడైపోయి ఆల్రెడీ ఉన్న ఫౌండేషన్స్ కొరకు నీతిమంతులు ఏం చేయాలి అనే విషయాన్ని నేను క్లుప్తంగా చెప్పి నా ప్రసంగాన్ని ముగింపులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ, మై డియర్ బ్రదరన్, మై డియర్ సిస్టర్స్. మీకు దేవుని మాటలు బోధించడానికి నేను ఎంతగానో సంతోషంగా ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను. సంఘంలో మొట్టమొదటిగా 3 kinds of foundations ఫ్రమ్ ద బైబిల్. అంటే బైబిల్లో ఈ 3 రకాల ఫౌండేషన్సే ఉన్నాయని నేను అనట్లేదు. నేను ఒక 3 kinds of foundations కోసం చెప్పిన తర్వాత అసలు ఏ విధమైన ఫౌండేషన్స్ పాడైపోతాయి, ఖరాబ్ అవుతాయి, అట్లాంటి పాడైపోయిన ఫౌండేషన్స్ కొరకు నీతిమంతులు అనగా వాక్యానుసారంగా యేసయ్య రక్తములో కడుగుబడిన నీతిమంతులు. మనం నీతిమంతులు ఏ విధంగా అయ్యామంటే ఆయన రక్తం ద్వారా అయ్యాం. ఆయన రక్తం ద్వారా నీతిమంతులమైన మనం ఏం చేయాలి? మొదటి ఫౌండేషన్ ఏంటంటే ద స్పిరిచువల్ ఫౌండేషన్, అంటే ఆత్మ సంబంధమైన పునాది. ఎవరు ఆత్మ సంబంధమైన పునాది అని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మనం కానీ చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం,
చూద్దాం, చూడండి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఇక్కడ మనకు ఒక పునాది కనబడతా ఉంది. ఆ పునాది ఎవరు అని అంటే జీసస్ క్రైస్ట్, ద స్పిరిచువల్ ఫౌండేషన్. ఈ పునాదిని ఎవ్వరూ పాడు చేయలేరు. మొదటిగా ఈ పునాది అంటే యేసు ప్రభు వారు గొర్రె పిల్లవలే ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయనను కొట్టారు, అవమానపరిచారు, నిందించారు, ఆయనను సిలువలో చంపేశారు కూడా. బట్ నౌ రైట్ నౌ అవర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అలైవ్. ఇప్పుడు యేసు ప్రభు వారు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు జీవిస్తున్న ఈ యేసయ్య అనే పునాదిని ఎవ్వరు కూడా పాడు చేయలేరు. నో వన్ కెన్ డిస్ట్రాయ్ ద జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అనే ఈ పునాదిని ఎవరు పాడు చేయరు. ఇది స్పిరిచువల్ ఫౌండేషన్. రెండో ఫౌండేషన్ ఏంటంటే ద ఫిజికల్ ఫౌండేషన్, అంటే భౌతికమైన పునాది, శరీర సంబంధమైన పునాది. రెండవ పునాది భౌతికమైన పునాది. ఇది మనం ఎక్కడ చూస్తాం? హెబ్రీ పత్రిక 1:10 మనం చూడొచ్చు, ఎఫెసీ 1:6 కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క పునాది కొరకు మనం హెబ్రీ పత్రిక 1:10 చూద్దాం. మరియు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసావు. ఇదేంటంటే ఫిజికల్ ఫౌండేషన్. దేవుడు భూమిని పునాది వేసి పునాది మీద స్థిరపరిచాడు. ఈ పునాదిని పాడు చేయడానికి, అంటే భూమిని కాదు నేను చెప్పేది, భూమి ఏ పునాది మీద అయితే వేయబడిందో ఆ పునాదిని పాడు చేయడానికి కేవలం దేవునికి ఒక్కరికి అధికారం ఉంది. అది మనం పేతురు రాసిన 2వ పత్రిక 3:10 కానీ మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 3:10 ఒకసారి మనం చూద్దాం, చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కూడా కాలిపోతాయి. ఆ టైంలో దేవుడు ఈ పునాదితో సహా సమస్తాన్ని దహించి వేస్తాడు. ఈ పునాదిని కాల్చివేయడానికి దేవునికి ఒక్కనికి అధికారం. ఇంకెవరు దీన్ని తీసివేయలేరు, దీన్ని ఎవరు ఖరాబు చేయలేరు, ఎవరు పాడు చేయలేరు. ఇది ఫిజికల్ ఫౌండేషన్. ద థర్డ్ ఫౌండేషన్ ఈజ్ ద సివిల్ ఫౌండేషన్. ఇప్పుడు ఇదేంటిది సివిల్ ఫౌండేషన్ అంటే? నేను చెప్పాను స్పిరిచువల్ ఫౌండేషన్ అంటే యేసు ప్రభు వారు అని చెప్పాను. స్పిరిచువల్ ఫౌండేషన్ అంటే భూమికి పునాది వేసిన పునాది అని చెప్పాను. ద థర్డ్ ఫౌండేషన్ అంటే ఏంటంటే the only foundation that man has control over is the world system. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సిస్టమ్ అంతా కూడా మనిషి కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఇది సివిల్ ఫౌండేషన్. ఇది పాడైపోతున్నాను, పునాదులు పాడైపోగా. ఇక్కడ మనం చదువుకునే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు కడతావు, నీవు మరలా కడతావు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కడతావు. ఏ విధమైన పునాదులు అని అంటే, ఎవరు కడతారు అని అంటే సివిల్ ఫౌండేషన్స్ అంటే మానవులు పాడైపోతూ ఉంటారు.
ఈ సివిల్ అంటే మనందరికీ తెలుసు కదా, పౌరులు, సమాజానికి, మానవాళికి సంబంధించిన పదం ఇది. మానవులు పాడైపోతూ ఉంటారు. మానవులు పాడైపోతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక విశ్వాసిగా, ఒక భక్తుడిగా, ఒక నీతిమంతుడిగా, ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలి? ఒకసారి ఆలోచన చేస్తే నీవు కడతావు అని చెప్పబడింది. ఎవరు కడతారు అని అంటే, మీకు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, ఈ యొక్క ప్రసంగ అంశం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారికి దేవుడిచ్చే వాగ్దానాలు, ప్రెసెస్ ప్రామిసెస్ ఫర్ ద ప్రాపర్ ఫాస్టింగ్. సరైన ఉపవాసం ఉంటున్న వారికి దేవుడిస్తున్న ప్రశస్తమైన వాగ్దానాలు. 58వ అధ్యాయం యెషయా గ్రంథం అంతా అదే మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు పాడైపోయిన పునాదులు కట్టగలరు అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే సరైన ఉపవాసం ఉంటారో వారు కడతారు. పునాదులు అంటే మనం అనుకున్న దాన్ని బట్టి, పునాది అంటే ప్రారంభం. నీ జీవితానికి ఒక ప్రారంభం ఉంటుంది, అది నీ పునాది. నీ వైవాహిక జీవితానికి ఒక ప్రారంభం ఉంటుంది, అది నీ వివాహ పునాది. నీ ఉద్యోగానికి ఒక ప్రారంభం ఉంటుంది, అది నీ ఉద్యోగానికి పునాది. నీ బిడ్డలు కొరకు ఒక ప్రారంభం ఉంటుంది, అది నీ బిడ్డల పునాది. వీటిలో ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో ఏది పాడైపోయినా కూడా ఒక విశ్వాసి, ఒక నీతిమంతుడుగా, ఒక భక్తుడుగా, ఒక సేవకుడుగా ఏం చేయాలి? అయ్యో నేనేం చేయలేను అని బాధపడి, నా చేతులు దాటిపోని పరిస్థితులు నా చేతులు దాటిపోని అని అనుకో. ఒక విశ్వాసిగా మన చేతులు దాటిపోయిన పరిస్థితులు ఏమీ ఉండవు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను. ఇంకా నేనేమి చేయలేను అనుకోవడానికి లేదండి. దేవుని బిడ్డలమ్మ, దేవుడు మన పక్షాన ఉన్నారు, మన పక్షాన దేవుడు పోరాడుతున్నారు. కాబట్టి ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని నువ్వు అనుకోవద్దు. ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా దేవుడు బాగు చేయడానికి సమర్థుడు. దేవుడు బాగు చేయడానికి సమర్థుడు. మనందరికీ తెలుసు కదండి, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు ఆ భూమిని దేవుడు ఆకారంగాను అందంగాను సుందరంగా తయారు చేసి ఇప్పుడు నిన్ను నన్ను ఆ భూమి మీద జీవింపజేయట్లేదా? పూర్తిగా పాడైపోయిన భూమిని బాగు చేసిన దేవుడు కొంచెం పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయలేడా? కానీ ఎందుకు బాగవట్లేదు అని అంటే, నీతిమంతుడుగా నువ్వు చేయవలసిన బాధ్యతను నువ్వు చేయట్లేదు. అది ఏంటి బాధ్యత? మనం చేయవలసిన బాధ్యత ఏంటి? లెట్ us take fast and have prayer in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం చెప్తుంది కదా. సరైన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారికి దేవుని వాక్యం ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, పూర్వకాలం నుండి, ఇప్పుడు కాదు, మనం జీవిస్తున్న ఈ తరంలో విషయం మాట్లాడతలేదు. పూర్వకాలము నుండి పాడైపోయిన పునాదులను సహితం నువ్వు మరలా కడతావని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం కీర్తన గ్రంథం 11వ కీర్తన 3వ చరణం ఒకసారి చూడండి. దావీదు రాసిన కీర్తన అది. కీర్తనలు 11వ కీర్తన 3వ చరణం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని క్వశ్చన్ మార్క్తో ఉందట. అది మనం చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయితే నాయనో పునాదులు పాడైపోతే ఇంకా నీతిమంతులు కూడా ఏమీ చేయలేరేమో అనుకుంటాం. కానీ అది తప్పుడు ఆలోచన. అది అట్లా అనిపిస్తుంది. ఆ వాక్యం మనం చదివినప్పుడు మనకి ఆ విధమైన ఫీలింగ్ కలుగుతుంది, ఆ విధమైన ఆలోచన వస్తుంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇప్పుడు దావీదు ఏ విషయం కోసం చెప్తున్నాడంటే,
సౌలు తన రాజ్యానికి, అంటే దావీదు ఏ రాజ్యంలో అయితే నివాసం చేస్తున్నాడో ఆ రాజ్యానికి ఒక రాజు సౌలు. ఇప్పుడు సౌలే పాడైపోయాడు. సౌలుని దావీదు ఏమని పోలుస్తున్నాడంటే పునాది అని పోలుస్తున్నాడు, అంతే. అర్థమైందండి? పునాది అంటే మనం ఏమనుకుంటాం? పునాది అంటే ఇంటి పునాది ఏమో అనుకుంటాం. అది కూడా పునాది, నేను కాదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ దావీదు మాట్లాడుతున్న పునాది ఎవరు అని మనం ఆలోచిస్తుంటే అతను సౌలు రాజు గురించి మాట్లాడుతాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఏం చేయలేరా? ఇదే దావీదు 7వ చరణంలో చెప్తున్నాడు చూడండి. యెహోవా నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీతిమంతుడు, మనం కూడా నీతిగా యథార్థంగా బ్రతికి ఆయన ముఖ దర్శనం చేస్తే, అంటే ఆయనకు ప్రార్థన చేస్తే, ఇంకొక మాట మనం ప్రార్థన చేస్తే పాడైపోయిన పునాదులు తిరిగి బాగవుతాయి అంటున్నాడు అనమాట. అది నీతిమంతులు ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, పునాదులు పాడైపోయిన పరిస్థితిలో ప్రేయర్ చేయాలండి, ప్రార్థన చేయాలి. మా వల్ల కాదండి, మేము ఇంకేమీ చేయలేమనుకోవడానికి లేదు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ద సివిల్ ఫౌండేషన్స్ విల్ బి రీకన్స్ట్రక్టెడ్. ఈ యొక్క పాడైపోయిన సమాజాన్ని దేవుడు మళ్ళీ బాగు చేయాలి. మనం చూస్తూ ఉన్నాం కదా, సమాజం చాలా పాడైంది. అట్లా అని చెప్తున్నానని చెప్పి అందరూ పాడైపోయారని నేను అనట్లేదు, నన్ను అపార్థం చేసుకోకండి. అందరూ పాడైపోయారు. ఈ సమాజంలో కొంతమంది నీతిమంతులు, భక్తిపరులు, ప్రార్థనా పరులు, పరిశుద్ధులు ఉన్నారు కాబట్టే ఇంకా ఈ సమాజం అట్లా కొంచెం గెటాన్ అవుతుంది, కొంచెం ముందు కొనసాగుతున్నాడు. కాబట్టి అందరూ పాడైపోయారని నేను చెప్పట్లేదు, కానీ పాడైపోయిన వారిలో మాత్రం హద్దులు మీరి పాడైపోయారు. ఆ విషయంలో చెప్పడానికి మాత్రం నేను తెగిస్తున్నాను, భయం లేకుండా చెప్తున్నాను. పాడైపోయిన వారు మాత్రం చాలా భయంకరంగా పాడైపోయారు, ఇక దాంట్లో తేడా లేదు. ఇప్పుడు ఈ పాడైపోయిన వారి కొరకు మనం ఏం చేయాలి? వాడు పాడైపోయాడే, వాడు బ్రతకంతే, వాడిని ఏం చేయలేం అనుకోవడానికి లేదు. అట్లా అనుకోవద్దు దయచేసి, అట్లా అనుకో. ఒకసారి డిఎల్ మూడీ గారు ఒక గృహాన్ని దర్శించారు. అంటే ఆయన రెగ్యులర్గా ఆ గృహాన్ని దర్శిస్తూ ఉంటారు. ఒక గృహాన్ని దర్శిస్తే ఆ గృహంలో ఒక యవనస్తురాలు ఉంది. వాడు మమ్మీ డాడీ బయటికి మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్తే, అమ్మ మమ్మీ డాడీ ఏరు అని అంటే, అంకుల్ మార్కెట్కి వెళ్ళారు, ప్లీజ్ యూ కమ్ ఇన్సైడ్ అండ్ సిట్ ఫర్ ఎ వైల్ అని చెప్పి ఆమె చాలా సాధారణంగా, చాలా ప్రేమగా ఆ యవనస్తురాలు దైవ సేవకుని ఇంట్లోకి ఆహ్వానం చేసింది. ఆహ్వానం చేసినప్పుడు ఈమెకి తెలుసు, ఈ దైవ సేవకులు వచ్చినప్పుడు మా మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఆయన్ని ప్రేమతో పిలుస్తారు, చైర్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఆయనకు కాఫీ ఇస్తారు, ఆయనతో ప్రేయర్ చేయించుకుంటారు, తర్వాత సెండ్ ఆఫ్ ఇస్తారు అని చెప్పి ఈమె ప్రతిసారి చూస్తూ ఉంది. కాబట్టి ఈమె కూడా అట్లానే చేయాలని అనుకుని దైవ సేవకుడిని లోపలికి పిలిచింది. దైవ సేవకులు వచ్చారు, కూర్చున్నారు, కాఫీ పెట్టింది. కాఫీ రెడీ అవుతున్న టైంలో వచ్చి దైవ సేవకుడి దగ్గర కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత దైవ సేవకునికి ఆశ ఏంటంటే, డిఎల్ మూడీ గారి యొక్క ఆశ ఏంటంటే, ఈ యవనస్తురాలకి సువార్త ప్రకటించాలి. ఈ యవనస్తురాలకి సువార్త ప్రకటించాలి కాబట్టి డిఎల్ మూడీ గారు వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం చెప్తా ఉన్న సమయంలో ఆమె వింటా ఉంది. అయితే ఈయనకు తెలుసు ఈ అమ్మాయి సినిమాల్లో యాక్ట్ చేస్తుందని. ఈయనకు తెలుసు, ఆ విషయం ముందే తెలుసు. అప్పుడు ఎట్లాగైనా ఈమెను రక్షించాలని దైవ సేవకుని యొక్క ఆశ.
అయితే అట్లాంటి టైంలో మీరు మాట్లాడుతూ ఉండేసరికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అంకుల్ ప్లీజ్ హ్యావ్ ఇట్, కాఫీ తాగండి అంకుల్ అని ఇచ్చిన తర్వాత ఈయన కాఫీ తాగుతూ వాక్యం చెప్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అంటే పర్సనల్ ఎవాంజలిజం అంటారు, వ్యక్తిగత సువార్తీకారం. పర్సనల్గా సువార్త ప్రకటిస్తూ ఉన్న టైంలో ఈయన కాఫీ తాగుతున్నారు కదా, అప్పుడు ఆమె అన్నదంట, అమ్మ నువ్వు రక్షించబడాలి తల్లి అని మాటల్లో చెప్తుంటే అప్పుడు ఆమె అన్నదంట, అంకుల్ నేను మంచి యవ్వనంలో ఉన్నాను, నా యవ్వనాన్ని ప్రేక్షకులకు చూపించి, నా అందాన్ని ప్రేక్షకులకు చూపించి నేను చాలా గొప్ప యాక్ట్రెస్ అవ్వాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఈ యవ్వన వయసులో నేను యేసు ప్రభువుని అంగీకరిస్తే నేను సినిమాలో రాణించలేను, సినిమాలు తీయాలని కూడా నాకు ఇంకా ఆశపడదు. కాబట్టి నేను రక్షించబడతాను ఖచ్చితంగా. ఎందుకంటే మై మమ్మీ అండ్ మై డాడీ used to tell me that I have to give myself to the Jesus Christ. I have to accept Jesus as my personal savior. తప్పకుండా నేను రక్షించబడతాను. ఎందుకంటే మా మమ్మీ డాడీ కూడా చెప్తున్నారు ఈ విషయాలు, మీరే కాదు. కానీ ఎప్పుడు అనంటే నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత సినిమాలకి ఇంకా పనికిరాను, సినిమా యాక్ట్రెస్గా పనికిరాను అనుకున్న టైంలో తప్పకుండా యేసు ప్రభువుని అంగీకరించి నేను రక్షించబడతానని చెప్పింది. ఆయన సగం కాఫీ తాగారంట ఆ టైంలో, డిఎన్ మోడీ గారు తాగి ఆ ఉన్న సగం కాఫీని, అమ్మ ఈ కాఫీ నేను తాగాను సగం, ఇది నువ్వు తాగేయమ్మని చెప్పించి వెంటనే ఆమెకి ఒక్కసారి కోపం వచ్చేసి, అంకుల్ నేను కోట్లు సంపాదిస్తుంటే మీరు సగం కాఫీ తాగి ఎంగిల్ చేసిన కాఫీ నేను తాగుతానా? ఏమనుకుంటున్నారు అంకుల్ నా కోసం అని చెప్పి ఆమె పెద్దెత్తులు వేసిందంట. చాలా కోపడిపోయిన తర్వాత అప్పుడు ఆయన కాముగా ప్రశాంతంగా అన్నారంట, తల్లి నువ్వు మనిషివే, నేను మనిషినే. నేను ఎంగిల్ చేసి ఇచ్చిన కాఫీని తాగడానికి నువ్వు ఎంతో బాధపడిపోతున్నావు కదా. నువ్వు మనిషి అని దేవుడు, నీవు ఈ లోకంలో జీవితం అంతా ఎంగిలైపోయి ఆయనకి తర్వాత ఇస్తానంటే ఆయనకి ఎంత బాధ కలుగుతుంది, ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పేసరికి ఇమ్మీడియట్గా ఆమెకి స్ట్రైక్ అయిందండి. ఆమెకి అప్పుడు అర్థమైందంట, ఓ కరెక్టే కదా, ఆయన ఇస్తున్న కాఫీ తాగడానికి నేను బాధపడుతుంటే నేను ఈ లోకం అంతా కూడా అనుభవించి ఈ లోకంలో నా జీవితాన్ని, నా శరీరాన్ని ఎంగిల్ చేసేసి ఎంగిలి విస్తర్లాగా, కుక్కలు చెప్పిన విస్తర్లాగా అయిపోయిన తర్వాత ఆ విస్తర్ని దేవునికి ఇస్తానంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అంగీకరించడు కదా అని చెప్పి అప్పటికప్పుడు పశ్చాత్తపడి మోకరించి ప్రార్థన చేసి యేసు ప్రభువుకి తన జీవితాన్ని అర్పించిందట. నేను ఎందుకు ఈ సందర్భంలో ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, అంత పాడైపోయిన యవనస్తురాలు కూడా రక్షించబడింది. బికాస్ ఒక నీతిమంతుని ప్రయాస, ఒక నీతిమంతుని ప్రార్థన, ఒక నీతిమంతుని వాక్యం, దేవుని యొక్క సహకారం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఇవన్నీ అక్కడ జరిగినాయి కాబట్టి ఒక యవనస్తురాలు రక్షించబడింది. లోకములో మునిగి తేలుతున్న ఒక యవనస్తురాలు రక్షణలోకి వచ్చింది. కాబట్టి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని చెప్పబడిన వాక్యంలో ఇంకా నీతిమంతులు చేసేది ఏమీ లేదేమో అనుకోకండి. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా, యెషయా గ్రంథం 58:12 వచనంలో, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కడతారు. తర్వాత కిందకు వచ్చేసరికి అనేక తరముల క్రిందట అంటే నీ తరం కాదు, నీ వెనక అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కడతావు. చూడు, అంటే ఇప్పుడు ఈ యొక్క జనరేషన్ ఇప్పటికిప్పుడు పాడైపోలేదు. జనరేషన్ ఇప్పటి నుంచి అనేక తరాల నుంచి పాడైపోయి వస్తుంది. పాడైపోయి వస్తున్న ఈ జనరేషన్ని నీ నీతిని బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ ఉపవాసాన్ని బట్టి కట్టాలి. అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత.
given to us, my dear brothers and sisters. Shall we rebuild the destroyed foundations? పాడైపోయిన పునాదులను మనం కడదామా? ఆలోచించు. నీతిమంతులు ఏం చేయగలరు? అదే దానికే నేను హెడ్డింగ్ అట్లా పెట్టి. కాబట్టి ఇప్పుడు ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములను ధరించుకున్న వారై యాజకులు బాకాలతోను ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రం చేసి దేవునికి స్తోత్రం చేస్తా ఉన్నారు. ఎందుకు? ఏం జరుగుతుంది అక్కడ? చదువు 11వ వచనం కూడా. వీరు వంతులు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచుననుచు పాడుచు యెహోవాను స్తుతించి మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుతుంది. జనులందరూ గొప్ప శబ్దం చేస్తారు, యెహోవాను స్తోత్రం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, సొలొమోను మహారాజు పెద్ద మందిరం యెహోవా దేవునికి కట్టాడు. కట్టిన తర్వాత ఆ మందిరాన్ని నెబుకద్నెజరు రాజు కూల్చేసిన తర్వాత చాలా రోజులకి, అంటే రోజులు అనకూడదు, చాలా సంవత్సరాలకి జెరుబ్బాబెల్ తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఆ ఎప్పటి నుంచో పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు కృప ద్వారా వెళ్ళి దేవుడు అన్ని విధాల బలపరిచారు. దేవుడు అన్ని సమకూర్చి పెట్టారు, అన్ని వస్తువులు సిద్ధపరిచి పెట్టారు. అన్ని సమకూర్చి పెట్టిన తదనంతరం పునాది వేస్తా ఉన్నారు. పునాది వేస్తున్న సమయంలో ఇది మందిరం పునాది, మనందరికీ తెలిసిన విషయాలే. ఇది దేవుని మందిరపు పునాది వేస్తున్న సమయంలో యాజకులు, లేవీయులు, జనులందరూ, పెద్దలు, నాయకులు అందరూ గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? పునాది వేయబడుతుంది అని అంటే మనకు మంచి రోజులు వచ్చినాయని అర్థం. అందుకే అప్పటికి మందిరం కంప్లీట్ అవ్వలేదు, పునాది వేయబడింది, అంతే. పునాది వేయబడింది, అది చూసే వీళ్ళు సంతోషపడతాం. మనకి మంచి రోజులు వచ్చినాయని అర్థం. పునాది వేయబడింది. పునాది పాడైపోయిందంటే టోటల్లీ కొలాప్స్డ్ అని అర్థం. పునాది అంటే కింద ఉండేది కదండి. పునాది పాడైపోయిందంటే పూర్తిగా పాడైందని అర్థం. పునాది వేయబడిందంటే అర్థం ఏంటంటే నీకు మంచి రోజులు వచ్చినాయి, ఇక మీదట నీకు జరిగేవన్నీ కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి నీతిమంతులారా, పునాదులు పాడైపోయినాయని మీరు అనుకుంటే ఆ పాడైపోయిన పునాదుల్ని మళ్ళీ కట్టడానికి ప్రయత్నించాలి. అంతేగాని మనం ఏమీ చేయలేము, అయ్యో మనం బ్రతికేమి కాదు, ఇక మనం ఇంతే, మనకంతా అయిపోయింది అని అనుకోవద్దు దయచేసి. లేదు, ప్రే చేయండి, ఉపవాసముని ప్రార్థన చేయండి. దేవుడు చెప్తున్న వాగ్దానం, ఈ వాగ్దానం దేని కొరకు దేవుడు ఇస్తున్నారంటే ఉపవాసముని ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు ఇస్తున్న వాగ్దానం. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కడతావు. కట్టడానికి స్కోప్ లేదనుకోకు, కట్టడానికి నిరీక్షణ లేదనుకోకు, ఆధారం లేదనుకోకు. ఉంది, చాలా చాలా ఆధారాలు ఉన్నాయి. దేవుడు మన పక్షాన్ని ఉన్నారు కాబట్టి భయపడద్దు. ఇంకొక వచనం నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథంలో 21:19 మనం చూస్తే, ప్రకటన గ్రంథం 21:19 మనం చూస్తే, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో
అలంకరింపబడి ఉన్నాయి. చాలండి, చాలు. ఇప్పుడు నేను ఈ పునాది గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కారణం ఉంది. అదేంటంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉండి పాడైపోయిన పునాదులను ఈ భూలోకంలో కడతారో వాళ్ళు నానావిధ రత్నములతో కట్టబడిన పునాది ఆయన పరలోకంలో నివసిస్తారు. మీకు ఆశ ఉందా? నానావిధ రత్నములు అంటే 12 రకాల రత్నాలు అక్కడ మనకు కనబడతాయి. వజ్ర వైడూర్య, 12 రకాల వజ్రాలు, పన్నెండు రకాల ప్రెషియస్ స్టోన్స్. అవన్నీ మనకి 12 రకాలు ఏంటేంటి అవన్నీ మనకు అవసరం లేదు. పచ్చ, నీలము, సూర్యకాంతము ఇవన్నీ అక్కడ ఉంటాయి. అవి మనకు వేస్ట్. దానికోసం కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే, ఆ విధమైన రత్నములతో వేయబడిన పునాది ఆయన పరలోకంలో నీవు నివసించాలని ఆశిస్తున్నావా? నీకు ఆశ ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి భూలోకంలో ఉన్న నీవు పాడైపోయిన పునాదులను కట్టాలి. ఎలా కడతావు? డబ్బులేమీ అవసరం లేదు, మెటీరియల్ సప్లై చేయ అవసరం లేదు, పనులు తీసుకురా అవసరం లేదు, వాళ్ళకి కూలి అవసరం లేదు. ఎలా కడతామంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాం. నేను ఇందాక మెన్షన్ చేశాను, ఎజ్రా గ్రంథం 3:10 పాడైపోయిన దేవుని మందిరపు పునాది జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో వేయబడింది అని చెప్పాను కదా. ఆ వేయబడిన పునాది అక్కడ వేయబడడానికి కారణం ఏంటో తెలుసా అండి? దానియేలు దాని ముందు దేవుని పట్టణం కొరకు, దేవుని మందిరం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఫలితం పాడైపోయిన దేవుని మందిరానికి పునాది వేయబడింది. నీవు కూడా ఒక దానియేలుగా ఉండాలనుకుంటున్నావా? నీవు కూడా ఒక భక్తిపరుడిగా ఉండాలనుకుంటున్నావా? నీవు కూడా ఒక శక్తివంతమైన విశ్వాసంగా ఉండాలనుకుంటున్నావా? అయితే ఉపవాసం ఉండి ప్రార్థించు. దానియేలు చేసింది అదే. ఇంకా వేరే ఏ సాధనం దానియేలు వాడలేదు. ఒకటి వాడాడు. ప్రభువా, ఇర్మియా ద్వారా ప్రవచించబడిన 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి కదా, మమ్మల్ని ఈ బబులోను దేశం నుంచి మా దేశానికి పంపించారు. పాడైపోయిన మా దేవాలయాన్ని తిరిగి కట్టు, పాడైపోయిన యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టు. ఈ విషయాల కోసం అతను ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను ప్రార్థన ఆలకించి దేవాలయమునకు పునాది వేయించాడు. దేవునికి స్తోత్రం కలిగినాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించడానికి రెడీగా ఉన్నారండి. దేవుడు పక్షపాతం. దానియేలును ఒకలాగా చూసి నిన్ను ఒకలాగా చూడాలి. దేవుని దృష్టిలో అందరం సమానమే. కాబట్టి మనం చేసే తప్పు మనం చేస్తున్నాం. కాబట్టి అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు మనం కట్టలేకపోతాం. మనం చేసే తప్పులు ఏంటంటే పరిశుద్ధంగా ఉండట్లేదు. మనం దానియేలులాగా ఉపవాసం నుండి ప్రార్థన చేయట్లేదు. మనం దానియేలులాగా. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడని చూడండి. తన ప్రజలు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి దేవుడిని అడగడానికి ప్రార్థన చేశాడు అన్నాను, చూసారా? అప్పుడు 80 సంవత్సరాలు పైబడిన వాడు అంటండి దానియేలు. దానియేలు వయసు 80 years క్రాస్ అయిపోయింది అప్పటికి. అంటే వృద్ధుడు దానియేలు. ఆ టైంలో కూడా ఉపవాసం ఉండి గోనె పట్టు వేసుకుని తల మీద బూడిద వేసుకుని ప్రార్థన చేస్తాడు. 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. 1వ వచనం నుంచి. కాబట్టి దానియేలు వలె మనం చేసే తప్పులు అవి. మనమేంటి? మనం ఉపవాసం ప్రే చేయట్లేదు, నీతిగా బ్రతకట్లేదు, భక్తిగా బ్రతకట్లేదు, పరిశుద్ధంగా బ్రతకట్లేదు, అసలు వీటికి విలువే ఇవ్వట్లేదు. మనం తప్పులు చేయడాన్ని బట్టి దేవుడు మన తరములో పునాదులను కట్టలేకపోతున్నాడు. దేవుడు కట్టడానికి రెడీ. దేవుడు కట్టలేదని కాదు. దానియేలు లాంటి భక్తులు లేవాలి. మనమందరం కలుద్దాం, మనమందరం ప్రార్థన చేద్దాం, పాడైపోయిన పునాదులను తిరిగి కట్టడానికి ప్రయత్నించేద్దాం. ఈ కొద్ది వాక్యం దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి
యేసు ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కడతావు అని మాకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చారు. అది ఎప్పుడంటే మంచిగా ఉపవాసం ఉన్నప్పుడు, సరైన ఉపవాసం ఉన్నప్పుడు, మీకు ఇష్టమైన ఉపవాసం ఉన్నప్పుడు మేము ఆ కార్యాలు చేయగలుగుతామని మీరు సెలవిచ్చారు. కాబట్టి ఈ వాక్యం విన్న మేమందరం, మీరు మాతో మాట్లాడు, నాతో కూడా మాట్లాడారు, మేమందరం సరైన ఉపవాసం ఉండి అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను సైతం కట్టి మీకు మహిమ తీసుకురాగలగడానికి కృప చూపించండి, సహాయం చేయండి. పునాదులు వేయబడితే, దేవాలయం పునాదులు వేయబడితే అక్కడున్న వారందరూ ఎంతో సంతోషంగా మిమ్మల్ని స్తుతించారు. కారణం ఏంటంటే పునాది వేయబడుతుందంటే మాకు మంచి రోజులు వచ్చినట్టే. కాబట్టి పునాదులను మేము తిరిగి కట్టి మంచి రోజులను తెచ్చుకునే వారంగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న ఏ ఒక్కరూ తండ్రి ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఈ వాక్యం మా అందరి జీవితాల్లో కార్యం చేసే రీతిగా మీరు సహాయం చేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడునై యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక.